ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ కార్తీక పౌర్ణమి. షార్ట్ వీడియోలో చూసారు కదా, గడపకి పూజ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు తులసి చెట్టు దగ్గరికి వచ్చాను. తులసి చెట్టు దగ్గర మనకి శివయ్య ఉంటాడు. శివయ్యకి ఆ పువ్వులు అన్నీ పెట్టేసి కళ్యాణంకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసేసుకొని బయటకు తెచ్చేసుకున్నాను, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళకుండా. ఇది కళ్యాణం సెట్ చూస్తున్నారా, ఇది కళ్యాణం సెట్ మన పూజ స్టోర్లో దొరుకుతుంది. అది నల్ల పూసలు, గాజులు, కాటిక అవన్నీ మనకి పూజ స్టోర్లో సెట్ లాగా దొరుకుతుంది. ఇప్పుడు అదంతా అక్కడ అమ్మవారి దగ్గర సెట్ చేసుకొని ఇప్పుడు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేసేసుకుంటే అయిపోతుంది. అవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా వారు ఇద్దరం కలిసి అది పుస్తే అమ్మవారికి అయ్యవారికి ఇట్లా కలిపి వేయాలి. వేసి వస్త్రము కూడా అయ్యవారికి వేయాలి. ఇట్లా తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిపి వేయాలి. ఓకే ఫ్రెండ్స్, మా కళ్యాణం అయితే ఇలా చేసుకుంటున్నాము. మీకేమైనా ఇంకా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మేము ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాము కళ్యాణం అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.